ప్రపంచంలో ఉన్న మూవీ ఇండస్ట్రీతో పోలిస్తే తెలుగు ఇండస్ట్రీకి ఉన్న క్రేజ్ ఎవరికి ఉండదేమో. మనకు మూవీస్ అంటే ఎంత ఇష్టం అంటే మనం మన కెరీర్ మీద కూడా అంత ఇంట్రెస్ట్ పెట్టి ఆలోచించాం. ప్రతి హీరోకి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్. ఆ హీరో మూవీ రిలీజ్ అవుతుందంటేనే ఒక పండగ లాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది. అలాంటి ఒక మూవీ ఇండస్ట్రీలో ఎలాంటి సపోర్ట్ లేకుండా వచ్చిన ఒక హీరో రవితేజ సినీ ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ లేకుండా సక్సెస్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు. దానికి చాలా పట్టుదల, ఆత్మవిశ్వాసం, టాలెంట్, లక్ అన్ని ఉండాలి. అప్పుడే ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకోగలరు, ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలరు. అలా సక్సెస్ అయిన వాళ్ళు కొందరే ఉంటే అందులో ఎక్కువ వినపడే పేరు మొదటి చిరంజీవి గారిది, ఆ తర్వాత రవితేజ గారిది. రవితేజ గారు తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టి 30 ఏళ్లకు పైగా అయినా కూడా ఇప్పటికీ ఒక సక్సెస్ఫుల్ హీరోగా రాణిస్తున్నారు. అంతేకాదు కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడంలో రవితేజ గారిని మించిన వాళ్ళు లేరని చెప్పుకోవాలి. మూవీస్ లో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి ఇప్పుడు ఒక సక్సెస్ఫుల్ హీరోగా, మాస్ మహారాజా హీరోగా ఈ స్థాయికి చేరుకోవడానికి చాలానే కష్టపడ్డారు. మరి ఆయన సినీ ప్రయాణం ఎలా మొదలైంది, ఆయన పడిన కష్టాలేంటి, ఎలా ఆయన చివరికి హీరో అవ్వగలిగారు, ఇలాంటి ఎన్నో విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, చివరి వరకు చూడండి. మాస్ మహారాజా రవితేజ గారి అసలు పేరు భూపతి రాజు రవిశంకర్ రాజు. వీరు 1968లో జనవరి 26న జన్మించారు. వీరి సొంతూరు ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న జగ్గంపేట. రవితేజ గారి తండ్రి పేరు భూపతి రాజు గోపాలరాజు. వీరు ఒక ఫార్మసిస్ట్. వీరి తల్లి గారి పేరు భూపతి రాజు రాజ్యలక్ష్మి. వీరు హౌస్ వైఫ్. ఈ దంపతులకి మొత్తం 3 కొడుకుల సంతానం. ఈ 3 కొడుకుల్లో రవితేజ గారు పెద్దవారు. తన తండ్రి వర్క్ వలన వీరు ఎక్కువగా నార్త్ ఇండియాలో ఉండవలసి వచ్చింది. జైపూర్, ముంబై, ఢిల్లీ, భోపాల్ వంటి నగరాల్లో తిరుగుతూ అక్కడే చిన్నతనమంతా రవితేజ గారు గడిపారు. అందుకే ఆయనకి హిందీ భాష మీద కూడా మంచి పట్టుదల ఉంది. అంతేకాదు ఆయన ఎక్కువగా హిందీ సినిమాలు కూడా చూసేవారు. అందుకే ఆయనకి చిన్నప్పటి నుంచి అమితాబ్ బచ్చన్ అంటే చాలా ఇష్టం. దాంతో ఎప్పటికైనా ఆయనలాగే మంచి హీరో అవ్వాలనుకునేవారు. ఇక రవితేజ గారు టీనేజ్ వయసు ఉన్నప్పుడే తన ఫ్యామిలీ అంతా విజయవాడ వచ్చేసి ఇక్కడ స్థిరపడడంతో విజయవాడలోని సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో ఆర్ట్స్ లో బ్యాచిలర్ డిగ్రీని చదివారు. ఇక డిగ్రీ పూర్తయిన తర్వాత సినిమాల్లో నటించాలని కోరికతో మద్రాసు వెళ్లారు. ఇక అలా 1988 నుండి సినీ ఇండస్ట్రీలో సెటిల్ అవ్వడానికి తన ప్రయత్నాలు ప్రారంభించారు. మద్రాసుకు వెళ్లిన తర్వాత తనలాగా సినిమాల్లో ట్రై చేయడానికి వచ్చిన డైరెక్టర్స్ వైవిఎస్ చౌదరి, గుణశంకర్లతో కలిసి ఒకే రూమ్ లో ఉండేవారు. వీరు అప్పటి నుండే మంచి ఫ్రెండ్స్ గా ఉండేవారు. ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటూ ఇప్పుడు ఎవరి దారిలో వారు మంచి పొజిషన్ లో ఉన్నారు. ఇక రవితేజ గారు ప్రయత్నాలు చేస్తున్న సమయంలో తనకి జూనియర్ ఆర్టిస్ట్ గా కొన్ని అవకాశాలు వచ్చాయి. ఇందులో భాగంగానే విజయశాంతి గారు లీడ్ రోల్ లో చేసిన కర్తవ్యం సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ మొదటిగా చేశారు రవితేజ గారు. ఆ తర్వాత అభిమన్యు, కలెక్టర్ గారి అల్లుడు, ఆచికా గుండారాజు వంటి సినిమాల్లో చిన్న చిన్నగా రాణించారు. ఆ తర్వాత ఎంతటికి మంచి అవకాశాలు రాకపోవడంతో ఇక లాభం లేదనుకొని అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేద్దామనుకున్నారు. ఇది కూడా ఒకలాగా మంచికైంది. ఇటు ప్రతిబంధ్, ఆచికా గుండారాజు, నేరస్తులు వంటి సినిమాలకి, అటు టీవీ సీరియల్స్ తీసే మంజులా నాయుడు దగ్గర కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు రవితేజ గారు. మంజులా నాయుడు గురించి మీకు తెలిసే ఉంటుంది. చక్రవాకం, మొగలి రేకులు వీరివే. ఇక ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ శిష్యుడైన కృష్ణవంశీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా కుదిరారు. ఇలా 8 సంవత్సరాలు కష్టపడ్డాగానే 1996లో నాగార్జున గారు హీరోగా చేసిన సూపర్ హిట్ ఫిలిం నిన్నే పెళ్లాడతా సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా మొదటిసారి పనిచేశారు. ఆ టైంలో అందులో వర్క్ చేసే బ్రహ్మాజీ గారితో మంచి స్నేహం ఏర్పడింది. వీరిద్దరం మాట్లాడుకుంటుండగా రవితేజ గారు ఇతర బాలీవుడ్ హీరోలను ఇమిటేట్ చేస్తూ ఉండడం, దానికి అక్కడ ఉన్న వారంతా నవ్వడం చూసి కృష్ణవంశీ గారికి రవితేజలో మంచి కామెడీ యాంగిల్ కనపడింది. అంతేకాదు నిన్నే పెళ్లాడతా సినిమాలో చిన్న రోల్ కూడా చేశారు రవితేజ గారు. ఇక 1990లో కృష్ణవంశీ గారు బ్రహ్మాజీ లీడ్ రోల్ లో సింధూరం అనుకున్నారు. అప్పుడు సెకండ్ హీరోకి ఒక కామెడీ యాంగిల్ ఉంటే బాగుంటుందని, దీనికి రవితేజ అయితే సరిగ్గా సరిపోతాడని సింధూరం సినిమాలో అవకాశం ఇచ్చారు. అలా మొదటిసారి ఒక ప్రత్యేక పాత్రలో రవితేజ గారు నటించారు. ఈ సినిమాలో బ్రహ్మాజీ గారి కంటే రవితేజ గారికే ఎక్కువ పేరు వచ్చింది. దాంతో ఇలా కృష్ణవంశీ గారి దగ్గర రవితేజ గారు ఒకవైపు అసిస్టెంట్ డైరెక్టర్ గానే పనిచేస్తూ సీతారామరాజు, పాడుతా తీగ, మనసిచ్చి చూడు, ప్రేమకు వేలాయరా లాంటి సినిమాల్లో ఇలా ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చిన్న చిన్న పాత్రలో నటిస్తూ వచ్చారు. వీరు ఆ టైంలో ఆయన దగ్గరకు వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోలేదు. ఆ పాత్ర చిన్నదా పెద్దదా, విలువ ఉన్నదా లేనిదా అని చూడకుండా సినిమాలో నిలదొక్కుకోవడానికి ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డారు. నాకు ఇదే కావాలి, నేను హీరోగానే చేస్తాను చూడకుండా ఏ పని దొరికితే ఆ పని చేస్తూ వర్క్ నేర్చుకుంటూ ముందుకు సాగారు. ఇలా ఎన్నో ఏళ్ళ కష్టపడగా చివరికి తన హీరో కావాలనే తన కళ నెరవేరే టైం వచ్చింది. అదే 1999లో డైరెక్టర్ సీను వైట్ల మొదటి
సినిమా అయిన నీకోసం సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఇదే రవితేజ గారి మొదటి సినిమా. అయితే ఈ సినిమాలో నటించగా రిలీజ్ అయ్యాక ఈ సినిమా అంత హిట్ టాక్ తెచ్చుకోపోయినప్పటికీ రవితేజ నటనకు గాను నంది అవార్డు లభించింది. ఇక అక్కడి నుండి రవితేజ గారు వెనక్కి తిరిగి చూసుకోలేదు. హీరోగా ఒక సినిమాలో చేసినప్పటికీ తన వంతు వేరే సినిమాల్లో కూడా సపోర్టింగ్ రోల్స్ చేస్తూనే వచ్చారు. ఇందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి గారి అన్నయ్య సినిమాలో చిరంజీవి గారి తమ్ముడుగా నటించారు. అంతేకాకుండా క్షేమంగా వెళ్లి లాభంగా రండి, బడ్జెట్ పద్మనాభం, సముద్రం, తిరుమల తిరుపతి వెంకటేశ, సకుటుంబ సపరివార సమేతం, అమ్మాయి కోసం వంటి సినిమాల్లో మంచి సపోర్టింగ్ రోల్స్ చేశారు. ఇలా 12 సంవత్సరాలు కష్టపడుతూ రాగా చివరికి 2001 నుంచి గాని రవితేజ గారి సోలో లీడ్ పయానికి దారేర్పడింది. ఇక ఆ క్షణం నుంచి నేటి దాకా రవితేజ గారు ఏమాత్రం వెనకంజ వేసిందే లేదు. ఇలా మొదలైన వీరి ప్రయాణం పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్ లో వచ్చిన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమా రవితేజ గారి సినీ ప్రయాణాన్ని మలుపు తిప్పింది. ఈ సినిమా మంచి హిట్ ను సొంతం చేసుకుంది. అంతేకాకుండా రవితేజకు సోలో లీడ్ యాక్టర్ గా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమాతో రవితేజ గారికి పూరి జగన్నాథ్ తో మంచి స్నేహం ఏర్పడింది. ఇక 2002లో వంశీ డైరెక్షన్స్ లో వచ్చిన అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు సినిమా కూడా మంచి విజయం సాధించింది. ఇక ఆ తర్వాత పూరి డైరెక్షన్ లో వచ్చిన ఈడియట్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ఈ సినిమా అప్పట్లో ఒక సంచలనం. ఈ సినిమాలో రవితేజ గారి డైలాగ్ డెలివరీకి యూత్ మొత్తం ఫిదా అయ్యారు. చంటిగాడు లోకల్ అంటూ చెప్పిన డైలాగ్స్ రవితేజ యాక్టింగ్ తో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఆ తర్వాత మళ్ళీ కృష్ణవంశీ గారి దర్శకత్వంలో ఖడ్గం సినిమాలో ఒకే ఒక ఛాన్స్ అంటూ యాక్టింగ్ ఇరగదీసి నంది అవార్డు తో పాటు అందరి మనసులు గెలుచుకున్నాడు. ఇక ఆ తర్వాత మళ్ళీ పూరి డైరెక్షన్ లో ఈసారి అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి అంటూ వచ్చి బాక్స్ ఆఫీస్ ని కొల్లగొట్టారు. ఇలా హిట్ల మీద హిట్లతో తెలుగు ఇండస్ట్రీలో ఒక గ్యారంటీ హీరోగా మారాడు రవితేజ. ఇక 2004-2005 సంవత్సరాల్లో వచ్చిన దొంగోడు, వీడే, ఈ అబ్బాయి చాలా మంచోడు, ఒక రాజు ఒక రాణి, వెంకీ, నా ఆటోగ్రాఫ్ లాంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అంతగా ఆడకపోయినా వీటిలో రవితేజ గారి నటనకు గాను మంచి మార్కులే పడ్డాయి. ఈ టైంలోనే రవితేజ గారు చాలా మంది కొత్త డైరెక్టర్లకు సపోర్ట్ చేస్తూ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇక బోయపాటి ఫస్ట్ డైరెక్షన్ లో రవితేజ నటించిన భద్ర సినిమా ఆయన కెరియర్ లో మంచి మాస్ కమర్షియల్ హిట్ గా నిలిచింది. ఇక ఆ తర్వాత 2006లో పాన్ ఇండియా డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గారి డైరెక్షన్ లో రవితేజ గారి డబుల్ రోల్ లో విక్రమార్కుడు సినిమా వచ్చింది. ఈ సినిమాలో రవితేజ తనదైన నటనతో అందరిని మెప్పించాడు. అంతేకాదు ఇది అప్పటి వరకు అతని కెరియర్ లో ఎక్కువ వసూలు చేసిన సినిమాగా నిలిచింది. ఈ సినిమాలో రవితేజ చేసిన కామెడీ అండ్ సీరియస్ రోల్స్ రెండు కూడా రవితేజలో నటుని ప్రజలకు చూపించాయి. ఇక మరొకసారి పూరి డైరెక్షన్ లో వచ్చిన నేనింతేలో సినిమా వారి జీవితాలు ఎలా ఉంటాయో తెలియజేసే ఈ సినిమాలో రవితేజ నటించలేదు, జీవించారు. దాంతో ఇందులో తన నటనకు గాను మరలా నంది అవార్డు వరించింది. ఇలా వరుసగా ప్రతి సంవత్సరం ఏదో ఒక సినిమాతో కొత్త డైరెక్టర్లను ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ అందరిలో ఒకటిగా నిలిచాడు రవితేజ. ఇందులో కొన్ని హిట్ సినిమాలు ఉంటే మరికొన్ని ఫ్లాపులు కూడా ఉన్నాయి. హిట్ సినిమాకి పొంగిపోలేదు, ఫ్లాప్స్ కి కృంగిపోలేదు, అలా అని డీలా పడిపోలేదు. ఆయనకి తెలుసు ఫ్లాప్ వచ్చినా తిరిగి ఎలా బౌన్స్ అవ్వాలో. రవితేజ గారి నటనలో మీకు నచ్చే ఒక క్వాలిటీ ఏమిటి అండ్ రవితేజ గారి మూవీస్ లో మీకు నచ్చిన మూవీ ఏమిటి కింద కామెంట్ చేయండి. సో దిస్ ఇస్ ద వీడియో. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.